హలో అండి, అందరికీ నమస్కారం. తమ్నేల్ చూశారు కదండి. మరి ఇంకా రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. సో లేట్ చెక్కిన వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ సపోర్ట్ ఎంతో అవసరం అనమాట. అందుకే వీడియోకి లైక్ చేయండి అని చెప్పేసి నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు నేను అడిగే విషయం ఏంటంటే ఆ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. సో లేట్ చేయకుండా మీరైతే లైక్ ఇచ్చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆదిత్య అయితే ఇంకా అలెక్యతో నా పెళ్లి జరగాలి అని చెప్పి ఇంకా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆనంది అయితే ఇంకా మీరు ఈ మాట అన్నాక నేను బతికి కూడా ఉండటం ప్రయోజనం ఏంటి ఆదిత్య గారు అని ఆవేశంలో ఇంకా ఆ జీవన చూస్తుండగానే పాపం కుట్టి అయితే ఆనంది ఒక నిర్ణయం తీసుకొని ప్రాణాపాయ స్థితిలో పడిపోతుంది. అసలు ఆ నిర్ణయం ఏంటి, ఎందుకు ప్రాణాపాయ స్థితిలో పడుతుంది ఏంటనేది ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుందామని ఈ వీడియోలోకి వచ్చాను. ఇక్కడేంటి, నేను ఈరోజు శుక్రవారం కదండి, ఉదయాన్నే అమ్మవారికి పూజ చేసి ఎందుకో అండి బొట్లు నిండుండే అక్క అనుకుంటున్నావా, ఇదేమో ఆంజనేయ స్వామి బొట్టు, ఇదేమో అమ్మవారి బొట్టు, ఇదేమో గంధం అండి. సో ఇది శుక్రవారం కాబట్టి పెట్టుకున్నాను. లేట్ చెక్కిన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ఆనంది అయితే అలెక్యాని నిలదీస్తూ ఉంటుంది. ముందు నువ్వు చెప్పు, నువ్వు ఆదిత్యకి ఎందుకు దగ్గర అవ్వాలనుకుంటున్నావు, నువ్వు చెప్పు ఫస్ట్ అని చెప్పేసి అలెక్యాని అడుగుతూ ఉండగా అలెక్యాని ఇంట్లో నుంచి పోవే అని బయటికి నెట్టేస్తుండగా అలెక్య ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది. అలెక్య నేను ప్రేమించిన అమ్మాయి, అలాంటిది అలెక్యాని నువ్వు బయటికి పంపిస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను, అస్సలు ఊరుకునేదే లేదు. అలెక్యతో న్యాయంగా నేను చెప్తుంది ఏంటంటే నేను మనసా వాచా ప్రేమించింది అలెక్యాని బయటికి పంపించడానికి వీల్లేదు. కాబట్టి అలెక్యతో నా పెళ్ళి జరగాలి అని చెప్పేసి ఇంకా ఆదిత్య అంటూ ఉంటాడు. ఆ మాటకైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంది. ఏంటి ఆదిత్య గారు మీరు అలా మాట్లాడుతున్నారు, అయినా కానీ ఒకప్పుడు మీరు అలెక్యాని ప్రేమించినా కానీ అలెక్య జ్ఞాపకాలన్నీ నా ముందే చించేసి నన్ను భారీగా అంగీకరించారు కదా, మరి ఎందుకు అలెక్యకి సపోర్ట్ చేస్తున్నారు, అలెక్యని పెళ్లి చేసుకుంటాను అంటున్నారు ఆదిత్య గారు, మీరు మారిపోయారు ఆదిత్య గారు, మీరు కంప్లీట్గా మారిపోయారు అని చెప్పేసి ఆనంది అడుగుతూ ఉండగా మారిపోయింది నేను కాను ఆనంది, నేను ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాను. కాకపోతే నేను అలెక్యాని మర్చిపోయాను అనుకున్నాను, కానీ అలెక్య తిరిగి వచ్చి నా కళ్ళ ముందే తను ఇక్కడ ఉంటే నేను ఎలా మర్చిపోతాను, నా ప్రేమను ఎలా మర్చిపోతాను, నేను ఎంతో ప్రాణంగా ప్రేమించిన అలెక్యాని ఎలా మర్చిపోతాను అనుకుంటున్నావు అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆదిత్య గారు నేను చెప్పేది ఒక్కసారి వినండి అంటే ఏంటి ఆనంది నువ్వు చెప్పేది నేను వినేది ఇంకేం లేదు. అలెక్య నేను ప్రేమించిన అమ్మాయి,